காதார் குழையாட பைம்பூங்கலனாட உதை குழலாட வண்டின் குழாமாட சீர புனலாடி சிற்றம்பலம் பாடி பேத பொருள் பாடி அப்பொருளமா பாடி சோதி திறம் பாடி சூழ்கொன்றை பாடி ஆதி திறம் பாடி அந்தம் ஆமா பாடி பேதித்து நம்மை வளர்த்தெடுத்த பேவளைத்தன் பாதத்திறம் பாடி ஆடேலோரும் பாவாய். ఇప్పుడు ఈ 14వ కృతి యొక్క భావము అంతరార్థము తెలుసుకుందాం. ఈ 14వ కృతి యొక్క భావం ఏమిటంటే కర్ణాభరణములు, కంఠాభరణములు, కేశములు, అందున్న పూలదండలు, పూల చుట్టూ ఉన్న తొమ్మిదల గుంపు, అవి చేసేటి జుంకారములు, ఈ కలకలంతో ఉత్పన్నమయ్యేటి వివిధ శబ్దములతో కొలంలోని చల్లని నీటితో స్నానం చేయుచు ఆ చిదంబరేశ్వరుని గూర్చి పొగుడుతూ వేదసారమైన ఆ జ్యోతి స్వరూపిణి తంగేడు పూలతో అలంకృతుడైన ఆ సుందరేశ్వరుని లయకారుని ఆయనతో పాటు ఆ శివుని సతీమనైన పార్వతీదేవి పవిత్ర పాద పద్మములను ఎల్లరికూ తల్లి అయిన ఆ ఓమను పొగుడుతూ ఈ నీట మునిగి స్నానం చేయదము రండి రండి యువతులారా అని భావము. దీని అంతరార్థం ఏమిటంటే పాటలో ఆ యువతుల బృందంలోని భక్తులందరూ సరస్సులోని నీటిలో స్నానం చేయుచు శివుని కీర్తిని పార్వతీదేవి ప్రాశస్త్యమును ప్రస్తుతించు ఇలా అనుకొనుచున్నారు. ఈ సరస్సులోని చల్లని నీటిలో మనం అందరము స్నానం చేయుచు మన చెవి దుద్దులు, కాలి అందెలు, చేతి కంకణములు వంటి ఆభరణములు అన్నీ కదులుతూ చేసేటి శబ్దములతో మన జడలోని పువ్వుల దండలపైన వాలిన తుమ్మెదల జుంకారముల వీటన్నింటితో చిదంబరమున కొలువై ఉన్న మహేశ్వరుని 4 వేదముల సారమే జగత్తంతటికి ప్రారంభము అంతము తానే అయి ఉన్న ఆ మహాశివుని గురించి, ఆయన ధరించడి తంగేడు పువ్వుల హారం గురించి, అఖిల జగత్తుకు తల్లి వంటి పార్వతీదేవిని గురించి తలంచుకొనుచు పాటలు పాడుకుంటూ స్నానం చేదుము రండి రండి. ఇంకా మరెన్నో కృతులు యొక్క భావాలు అంతరార్థాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.